నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను దుర్గా. నేను హిమబిందు. చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ జపం చేస్తోంది. ఇప్పటికే మెడికల్ కాలేజీలతో పాటు పలు సంస్థలను ప్రైవేట్ కు కట్టబెట్టిన బాబు ఇప్పుడు పోర్టులపై పడ్డారు. తాజాగా రామాయపట్నం పోర్టు ప్రైవేట్ పరం చేస్తూ జీవో జారీ చేసింది కూటమి ప్రభుత్వం. DBFOT పద్ధతిలో ప్రైవేట్ కు అప్పగించేందుకు నిర్ణయించారు. పోర్టు అభివృద్ధి, ఆపరేషన్స్, నిర్వహణ అప్పగింతకు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం ఏకంగా 4,929 కోట్ల రూపాయలు వెచ్చించారు. వైఎస్ జగన్ హయాంలోనే 90% పైగా పోర్టు నిర్మాణం పూర్తయింది. మెడికల్ కాలేజీలు అయిపోయాయి. ఇప్పుడు రామాయపట్నం పోర్ట్ వంతొచ్చింది. ప్రైవేట్ జపం చేస్తోంది చంద్రబాబు సర్కార్. రామాయపట్నం పోర్ట్ని ప్రైవేట్ పరం చేస్తూ జీవో జారీ చేసింది కూటమి ప్రభుత్వం. DBFOT పద్ధతిలో ప్రైవేట్కి ఈ పోర్టుని అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పోర్టు అభివృద్ధి, ఆపరేషన్స్, నిర్వహణ వీటిని ప్రైవేట్కి అప్పగించేందుకు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టారు. ఏకంగా 4,929 కోట్లు వెచ్చించారు. వైఎస్ జగన్ హయాంలోనే 90% పైగా పోర్టు నిర్మాణం పూర్తయింది. మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు, పూర్తి సమాచారం అందిస్తారు. సతీష్ చెప్పండి, 90% పైగా కంప్లీట్ అయిపోయిన పోర్టుని ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తామని చెప్తున్నారు. మెడికల్ కాలేజీలు అయిపోయాయి, ఇప్పుడు రామాయపట్నం పోర్టు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఏ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ ఖచ్చితంగా చూడటం లేదు. కీలకమైనటువంటి మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రంగంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడం ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఇప్పుడు రామాయపట్నం పోర్టుకు సంబంధించి వాస్తవానికి ఇది పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చేపట్టినటువంటి పోర్టు. ఇది ఆ పోర్టు చేపట్టడం కాకుండా దానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 90% పైగా పూర్తయిన పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. దాన్ని DBFOT పద్ధతిలో ప్రైవేట్ ఆపరేటర్ కి అప్పగించాలని నిర్ణయించింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఎవరైతే ఈ పోర్ట్ ఆపరేటర్ కి సంబంధించి RFPని పిలవడానికి అనుమతి ఇచ్చింది. ఇందులో ఆ పోర్టుకి సంబంధించినటువంటి డెవలప్మెంట్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మొత్తం కూడా అభివృద్ధితో పాటుగా ఆ నిర్వహణ పూర్తిగా ఆ ప్రైవేట్ ఆపరేటర్ గా అప్పగించాలని. DBFOT అంటే పూర్తిగా ఆ డిజైన్ దగ్గర నుండి, ఫైనాన్స్ దగ్గర నుండి, ఆపరేషన్ వరకు కూడా పూర్తిగా అన్నింటినీ కూడా ఆ ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో కొన్ని వేళ్ల పాటు, ఎన్ని సంవత్సరాలు అనేది కేవలం RFP దశలో ఉంది. తర్వాత RFP వచ్చిన తర్వాత ఆపరేటర్ ఎంపిక చేసిన తర్వాత చేసుకున్నటువంటి ఒప్పందంలో ఇంకా ఎటువంటి అంశాలు ఉంటారు ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ పోర్టుని మాత్రం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని నిర్ణయం పెట్ట తర్వాత రివర్స్ వస్తుంది. ఇప్పటికే మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు సంబంధించి వాటి పరిధిని కూడా తగ్గిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీని పట్ల తర్వాత విమర్శలు వెలువెత్తున్నాయి. ఓకే సతీష్, థ్యాంక్ యూ. డ్వాక్రా మహిళలను చంద్రబాబు ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో స్వయం సహాయక సంఘాల రుణాలపై వడ్డీ రాయితీ పరిమితిని 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చిందని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. 10 లక్షల వరకు వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయకపోగా ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రాయితీ పథకానికే గత 2 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. ఇక దీనివల్ల మహిళలకు సుమారు 6,000 కోట్ల మేర ప్రయోజనం అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు జగన్. స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందటం వల్ల మహిళల్లో ఆర్థిక స్వావలంబన పెరుగుతుందని, వారి చేతుల్లో నిధులు ఉంటే ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయన్నారు వైఎస్ జగన్. అయితే రుణాల పెరుగుదల ఆగిపోవడంతో పెట్టుబడులు, ఆదాయాలు తగ్గి గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ కింద 4,969 కోట్లు చెల్లించామని, ఆసరా, చేయూత వంటి పథకాల ద్వారా కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించామని గుర్తు చేశారు జగన్. ఇక దీంతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు విస్తరించాయని తెలిపారు. తమ ప్రభుత్వం చివరి ఏడాదిలో SSGలకు 49,696 కోట్ల రూపాయల రుణాలు అందగా
చంద్రబాబు ప్రభుత్వం తొలి ఏడాదిలో అవి 41,623 కోట్లకు తగ్గాయని చెప్పారు. 2025-26లో మరింత తగ్గి 41,105 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ పన్నుల ఆదాయ వృద్ధి 2025-26 ఆర్థిక సంవత్సరంలో -3.22% నమోదైందని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనతకు సంకేతమని వైఎస్ జగన్ చెప్పారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పరామర్శించారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అనారోగ్యంతో కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముద్రగడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ముద్రగడను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డాక్టర్లతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ముద్రగడ కోలుకుని ప్రజా జీవితంలోకి వస్తారని ఆకాంక్షించారు సజ్జల రామకృష్ణారెడ్డి. సాయి కృష్ణ కేసులో విజయవాడ సిపికి రెండో ఏసీఎం కోర్టు నోటీసులు జారీ చేసింది. సీసీ ఫుటేజ్ మాయంపై సిపితో పాటు కలెక్టర్, విఎంసీల కమిషనర్ కూడా నోటీసులు జారీ చేసింది. ఇక జ్యుడిషియల్ విచారణ కోరుతూ సాయి కృష్ణ తల్లి వేసిన పిటిషన్పై విచారణ చేసింది న్యాయస్థానం. ఈ సందర్భంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్, స్వర్గపురిలో సీసీ ఫుటేజ్ మాయంపై అభ్యంతరం తెలిపారు విజయలక్ష్మి తరఫు న్యాయవాదులు. సిఐ నాగరాజుకు పట్టమట సిఐ విచారించడాన్ని తప్పుపట్టారు. సాయి కృష్ణ మృతదేహం ఏమైందో ఇప్పటికీ రిమాండ్ రిపోర్టులో పేర్కొనలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది కోర్టు. సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విజయవాడ రెండో ఏసీఎం కోర్టు ఈ నెల 30కి విచారణను వాయిదా వేసింది. సిఐ నాగరాజును 12 రోజుల కస్టడీకి కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టింది ధర్మాసనం. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలుకు నాగరాజు లాయర్ కోర్టును సమయం కోరారు. దీంతో కస్టడీ పిటిషన్పై తదుపరి విచారణను 30కి వాయిదా వేసింది న్యాయస్థానం. సాయి కృష్ణ లాకప్ డెత్ పై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఈ రాష్ట్ర పోలీసులే చంపి ఈ రాష్ట్ర పోలీసులే విచారణ చేస్తారా అని ప్రశ్నించారు. జగ్గయ్యపేటలోని ఓ ల్యాండ్ డీల్లో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ ఒత్తిడితోనే సాయి కృష్ణను లాకప్ డెత్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు రాచమల్లు. ఒక మనిషిని చంపేసి 10 రోజులు తన నిర్బంధంలో పెట్టుకొని చంపేదానికంటే ముందు పలు చోట్లకు తిప్పి కొట్టడానికి తను ఒకడే, తిప్పడానికి తను ఒకడే, చనిపోయిన తర్వాత ఆ శవాన్ని బేతాళన మాదిరి భుజాన వేసుకొని శ్మశానం తీసుకుపోయింది ఒకడే, దహనం చేసింది ఒకడే. ఇది సాధ్యమవుతుందా ప్రజలారా? ఈ కాకెమ్మ కథలా కాదా? ఒక మనిషి చంపగలుగుతాడా? ఒక మనిషి చంపి రహస్యంగా తీసుకుపోయి దహనం చేయగలుగుతాడా? మరొకరు తోడుండాల. ఎవరు ఆ తోడు? పోలీస్ స్టేషన్లో నీకు సహాయపడేటటువంటి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఇతర సిబ్బంది వరకు ముద్దాయిలు కాదా? సాయికృష్ణది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సాయికృష్ణ కేసును సిట్తో దర్యాప్తు చేస్తే వాస్తవాలు బయటకు రావని సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరి ఒక మనిషి మీ పోలీస్ కస్టడీలో చనిపోయి ఆ మనిషిని బూడిద చేసేస్తే ఎందుకు డీజీపీ మాట్లాడరు, ఎందుకు హోంమంత్రి మాట్లాడరు, ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడరు? ఇది కేవలం ప్రభుత్వం చేసినటువంటి హత్య కాబట్టే వీరెవరూ మాట్లాడట్లేదు. దీంట్లో మళ్ళీ కేవలం ఒక సిఐని తీసుకొని వచ్చి అరెస్టు చేసి ఈ తప్పంతా కూడా ఒక సిఐదే అనేటువంటి విషయాన్ని చెప్పాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు సోమశిల ప్రాజెక్టును సందర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే ధ్యేయంగా జరుగుతోన్న పోరాటంలో భాగంగా ప్రాజెక్టును పరిశీలించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ఏర్పాటు జరిగితే రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా రైతాంగానికి, ప్రజలకు ఎక్కువగా మేలు జరుగుతుందని, అలాంటి కీలకమైన ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టడం వల్ల తీరని నష్టం జరగబోతోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మనకి ఈరోజు ప్రధానమైనటువంటి వనరు ఏమిటి అంటే, ఈరోజు శ్రీశైలం జలాశయం నుంచి మనం నీళ్లు తెచ్చుకుంటే 4 భాగాలుగా విడగొట్టినప్పుడు 3 భాగాల్లో మనకు రావాల్సినటువంటి తెలుగంగ ద్వారా ఏ విధంగా రావాలి? ముందు నేరుగా అక్కడ నుంచి వెలుగోడు రిజర్వాయర్కి పోవాలి. వెలుగోడు రిజర్వాయర్ నుంచి SR1 సర్వరాయుడు సాగర్కి రావాలి, తర్వాత SR2కు రావాలి, దాని తర్వాత బ్రహ్మసాగరం దగ్గరికి వచ్చి బ్రహ్మసాగరం దగ్గర నుంచి మనకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మనకి ఇవన్నీ తిరిగి నీళ్లు వస్తే
ఆ నీళ్లలో కూడా బచావ్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది? 15 టీఎంసీలు మీరు నీళ్లు ఇక్కడ నుంచి కండలేరుకు తరలించి పూండి రిజర్వాయర్ ద్వారా సోమశిల జలాశయానికి ఇవ్వమని. అంటే దాదాపుగా మనకు నీళ్లు వచ్చేది కష్టం. రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఏ ప్రాజెక్టు పూర్తి చేశారో చెప్పాలన్నారు. గండికోట ప్రాజెక్టును నిలిపివేశారని మండిపడ్డారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మెప్పు కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్టికల్చర్ హబ్ చేసేస్తాను, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి రాయలసీమ అంతా అది చేసేస్తాను. ఏం చేస్తున్నావు? రాయలసీమకి అన్యాయం చేస్తున్నావు. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ పోతిరెడ్డి పాడు చేసి ఇక్కడ అనేక ప్రాజెక్టులు ఆయన హయాంలో నిర్మాణం జరిగినాయి కాబట్టి, జగన్మోహన్ హయాంలో అవి పూర్తిగా రూపకల్పన చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా నీళ్ళు నిలబెట్టుకోగలిగినాం కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు పడకపోయినా రైతులు కొద్ది గొప్ప పంట డ్యాముల కింద పంట వేసుకునే పరిస్థితి కలిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఉద్యోగులందరికీ ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వివిధ ప్రముఖ బ్యాంకులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తనను విమర్శిస్తున్నట్లు తాను గుంపు మేస్త్రిని అన్నారు. ఇక మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గుంపుకు తాను మేస్త్రినేనని, ఇలాంటి విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని తెలిపారు రేవంత్. నేను గుంపు మేస్త్రినే. చాలామంది అవహేళన చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది. ఈ గుంపే కదా నా బలము, ఈ గుంపే కదా నా ప్రతిష్ట, ఈ గుంపే కదా నా సంక్షేమాన్ని, నా అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లేది. పేద ప్రజలకు మా ప్రభుత్వానికి వారధులు, బ్రిడ్జ్ ఈ గుంపే కదా. అందుకే నేను గుంపు మేస్త్రిని అని చెప్పిన. రేవంత్ రెడ్డి పాలనలో రియల్ ఎస్టేట్ ఆగమైందన్నారు పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి మూటల మనిషిని, ఢిల్లీకి మూటలు మోస్తున్నారని విమర్శించారు. 72 సార్లు ఢిల్లీ వెళ్లి 72 పైసలు కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన రేవంత్ ను ఏమనాలని ప్రశ్నించారు కేటీఆర్. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి 100 రోజుల్ని అన్ని చేస్తా అంటివి కదా, మరి 900 రోజులు అయిపోయాయి కదా, ఏం చేయకపోతివి, ఒకటంటే ఒకటి చేయకపోతే మాటల మనిషి అని తేలిపాయే, ఎట్లా మరి అంటే ఆయన ఏమంటుండేరు కన్నా కొత్తగా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల్ని పిల్లలు పుట్టిస్తాడా అంటే మనకు పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలు లేరు, మనకు ఎన్ని నెలల పిల్లలు పుడతారో మనకు తెలియదా? 3 నెలలనే పిల్లలు పుడతారా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు హుంకరిస్తున్నాడు. తెలంగాణ బీజేపీలోకి భారీగా చేరికలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో భారీగా యువత పార్టీలో చేరింది. వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు రామచంద్రరావు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనకు ఆకర్షితులై పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్షుడు కాగానే నేను ఆ రోజు పిలుపునిచ్చాను, యువత భారతీయ జనతా పార్టీలో చేరండి, మా ఫోకస్ కూడా యూత్ మీద ఉంటుందని, మా ఫోకస్ మేధావుల మీద ఉంటుంది, మా ఫోకస్ మహిళల మీద ఉంటుంది. నేను అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా ఇదే ఒక వేదిక మీద ఇదే ఒక హాల్లో ఇప్పటికే దాదాపు ప్రతి వారము యువకులు చాలా మంది చేరుతా ఉన్నారు. నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఒక ఆర్థిక ప్రణాళిక అనే తీసుకునే విధానం వల్లనే ఈరోజు యువతకు దేశంలో ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం జూలై 24 వరకు కొనసాగనుంది. ఓటరు జాబితా ప్రక్షాళన, డూప్లికేట్ ఓట్ల తొలగింపు లక్ష్యంగా ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90,000 మంది సిబ్బందితో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే చేస్తున్నారు. మొత్తం 3,38,26,448 మంది ఓటర్ల డేటాను వెరిఫై చేస్తారు. జూలై 31న తాత్కాలిక ఓటర్ డ్రాఫ్ట్ జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఆపై అభ్యంతరాలు నమోదు చేసుకునేందుకు ఆగస్టు 30 వరకు అవకాశం కల్పించనున్నారు. తుంగభద్ర డ్యాం 33 గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కర్ణాటకలోని మునీరాబాద్లో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో 33 కొత్త గేట్లను అమర్చారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీ గంగులకుంట కేశవరెడ్డిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తాడిపత్రిలో టీడీపీ మూకలు చేసిన దాడిలో కేశవరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్ జగన్ వీడియో కాల్ ద్వారా కేశవరెడ్డిని పరామర్శించారు. ఇక కృష్ణా జిల్లా పోరంకిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పెనమలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చక్రవర్తిపై దాడికి యత్నించారు. నందివాడ పిఎస్ నుంచి విజయవాడ వస్తున్న చక్రవర్తిని అడ్డుకున్న పచ్చమూకలు దౌర్జన్యానికి దిగారు. టీడీపీ గూండాలను అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూశారు. దేవ భక్తుని చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక చక్రవర్తిని తరలిస్తోన్న పోలీస్ వ్యాన్ పై కూడా టీడీపీ రౌడీలు దాడికి యత్నించారు. పచ్చి బూతులతో రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగింది. బూచేపల్లికి చెందిన క్వారీలకు భారీ పెనాల్టీ విధించింది. అక్రమ మైనింగ్ జరిపారంటూ 87 కోట్ల రూపాయల జరిమానా వేసింది. రాజకీయ వేధింపుల్లో భాగంగా గత నెలలో శివప్రసాద్ రెడ్డి గ్రానైట్ క్వారీలను తనిఖీ చేశారు మైనింగ్ అధికారులు. జిల్లా వైఎస్ఆర్సీపీలో బలంగా పనిచేస్తున్నారన్న కారణంతో అణచివేసేందుకు కుట్రలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. గతంలోనూ బూచేపల్లికి చెందిన సూర్య గ్రానైట్స్ ని మూసివేయించింది చంద్రబాబు ప్రభుత్వం. విద్యారంగ సమస్యలు పరిష్కరించని నారా లోకేష్ కు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు. నారా లోకేష్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తయినా ఇప్పటి వరకు సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహ తయారీ పనులకు అంకురార్పణ జరిగింది. కర్ర పూజతో పనులు ప్రారంభించారు నిర్వాహకులు. 72వ ఏడాదిలోకి ఖైరతాబాద్ వినాయకుడు అడుగుపెట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కర్ర పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్ గణేష్ పోస్టర్ను రిలీజ్ చేశారు. పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు దర్శనమివ్వనున్నారు. సెప్టెంబర్ 14న వినాయక చవితి జరగనుండగా సరిగ్గా 80 రోజుల వ్యవధిలో గణేష్ పనులు పూర్తి కానున్నాయి. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్లో బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ప్లాట్ఫామ్ మీద నిలబడిన ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలు కాగా వెంటనే స్పందించిన ఆర్టీసీ డిపో మేనేజర్ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన 3లో 2 మహిళల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. నేషనల్ అప్డేట్ చూద్దాం. ఇండస్ట్రియల్ కమర్షియల్ ఎల్పీజీ వినియోగదారులకు ఉపశమనం లభించింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విధించిన నియంత్రణలు తొలగిపోయాయి. బల్క్ ఎల్పీజీ సరఫరా 50% వరకు సడలించారు. దీంతో ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడింది. సంక్షోభానికి ముందు స్థాయికి నాన్ డొమెస్టిక్ ప్యాక్డ్ ఎల్పీజీ సరఫరా పునరుద్ధరించారు. రంగాల వారీగా పరిమితులను ఉపసంహరించారు. దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి పెరగడంతో C3, C4 స్ట్రీమ్లను ఎల్పీజీ నుంచి పెట్రోకెమికల్ రంగాలకు మళ్లించడం తగ్గించారు. గృహ వినియోగదారులకు ఎల్పీజీ నిరంతర సరఫరా కొనసాగుతుంది.
పాస్పోర్ట్ను ఎప్పుడూ పౌరసత్వానికి ప్రూఫ్గా పరిగణించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత 12 ఏళ్లలో పాస్పోర్ట్ను ప్రూఫ్గా పరిగణించే ఏ నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. దేశ పౌరులు కానీ వారికి పాస్పోర్ట్లు జారీ చేసే వెసులుబాటు పాస్పోర్ట్స్ చట్టం 1967లో ఉందని వెల్లడించింది. అలాగే పాస్పోర్ట్ కలిగి ఉండడం పౌరసత్వాన్ని నిర్ధారించదని 2013లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పులు స్పష్టం చేశాయని తెలిపింది. పాస్పోర్ట్ పౌరసత్వానికి ప్రూఫ్ కాదని కేంద్ర విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు బుధవారం వ్యాఖ్యానించారు. 14వ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయగా దీనిపై తీవ్ర వివాదం చెలరేగింది. మరి పౌరసత్వానికి ఏంటి ప్రూఫ్ అంటూ విపక్ష నేతలు ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మహారాష్ట్ర రాజకీయాల్లో వరుస ట్విస్టులు సంచలనంగా మారాయి. విపక్ష కూటమి మహావికాస్ అగాడిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అగాడి సమావేశానికి 23 మంది విపక్ష ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఇక ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ కీలక నేత జయంత్ పాటిల్ సైతం ఈ భేటీకి రాలేదు. ఉద్ధవ్ సేనకు చెందిన 6 లోక్సభ ఎంపీలు షిండే సేనలో చేరిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చించారు. అయితే 60 మంది విపక్ష ఎమ్మెల్యేలకు 23 మంది గైర్హాజరయ్యారు. కీలక సమావేశానికి అధినాయకులతో పాటు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మనం నిజంగానే కలిసి ఉన్నామా అంటూ కూటమి భాగస్వాములనే ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమిళనాట డైలాగ్ వార్ హాట్ టాపిక్ గా మారింది. విపక్ష నేత ఉదయనిధిని ఉద్దేశించి నీ తండ్రి ఎక్కడ అంటూ సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. విజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డీఎంకే చీఫ్ స్టాలిన్. తాను ప్రజల గుండెల్లో ఉన్నానని బదులిచ్చారు. అసెంబ్లీలో లేకపోయినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉన్నానని స్పష్టం చేశారు. ప్రజలు తనను ఎక్కడ వెతికితే అక్కడ ఉంటానని చెప్పారు. మరోవైపు తమిళనాడు ఉప ఎన్నికల్లో స్టాలిన్ పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు డీఎంకే నేతలు. ఓ బహిరంగ సభలో మాట్లాడిన సీనియర్ ఎమ్మెల్యే కేఎన్ నెహ్రూ స్టాలిన్ చాలా త్వరలోనే అసెంబ్లీలోకి అడుగు పెడతారని, మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. కన్నడ నటి కృషి తాపండా నివాసంలో ఓ వ్యాపారవేత్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం రేపింది. నటి స్నేహితుడైన 33 ఏళ్ల వైశాఖ్ ఆమె నివాసంలో ఉరేసుకున్న స్థితిలో విగత జీవిగా ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోటు కనిపించలేదు. ఇక అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వ్యక్తిగత కుటుంబ సమస్యలతో ఒత్తిడిలో ఉన్న వైశాఖ్ స్థానికంగా ఓ ఆసుపత్రిలో డిప్రెషన్ కు చికిత్స తీసుకుంటున్నాడు. వివాదాల కారణంగా నెల క్రితం భార్య నుంచి వేరుపడి నటి ఇంట్లోనే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. భారీ భూకంపాలు వెనెజువెలాలో పెను విధ్వంసం సృష్టించాయి. మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 164 మంది చనిపోయినట్టు వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్స్ వెల్లడించారు. 970 మందికి పైగా గాయపడ్డట్టు తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొన్ని వేల మంది శిథిలాల కింద చిక్కుకుని ఉన్నట్టు అంచనా. ఈ విపత్తులో మృతుల సంఖ్య 10,000 నుంచి 1,00,000 వరకు ఉండే అవకాశం ఉందని అమెరికా భూకంప పరిశోధన సంస్థ పేర్కొంది. భారీ ప్రాణ నష్టం, విస్తృత స్థాయిలో విధ్వంసం జరిగి ఉండొచ్చని హెచ్చరించింది. వెనెజువెలాలో భూకంప విలయంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్తుతో ప్రభావితమైన ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. భారత ప్రజల తరఫున వెనెజువెలా ప్రభుత్వం అక్కడి ప్రజలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు ప్రధాని మోదీ. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులందరితో భారత సంఘీభావం ప్రకటిస్తోందని, అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్స్ స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 109, నిఫ్టీ 34 పాయింట్లు లాభపడ్డాయి. ఉదయం భారీ లాభాల్లో కదలాడిన ఇండెక్స్లు మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో దాదాపు ఫ్లాట్గా ముగిశాయి. చివరికి 109 పాయింట్ల లాభంతో 77,100 వద్ద ముగిసింది.
భారత్లో తన వ్యాపార కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు సిద్ధమైంది అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్. 2026-2030 మధ్య వచ్చే 5 ఏళ్ల కాలంలో దేశంలో $48 బిలియన్ అంటే సుమారు 4.53 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. అలాగే 2030 నాటికి దేశంలో AI, క్లౌడ్ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి అదనంగా $13 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీతో అమెజాన్ CEO ఆండీ జాస్సీ ఢిల్లీలో భేటీ అయ్యారు. అనంతరం ఈ పెట్టుబడి ప్రకటన వెలువడింది. తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తుండగా మరో 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు IMD అంచనా వేస్తోంది. గాలుల తీవ్రత కూడా బలంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.